మాకైతే నమ్మకం లేదండి. ప్రతి ఒక్క మహిళకి ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అసహ్యం వేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి దౌర్భాగ్యున్నా మనం ఎన్నుకున్నాము, ఇలాంటి సభ్యత సంస్కార హీనున్నా మనం ఎన్నుకున్నామని ఈరోజు అందరూ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి పెట్టినందుకు రెండు చెంపు రెండు చెంపలు వాయించుకోవాలండి ప్రజలే. ఇలాంటి దరిద్రుడికి ఓటేసి మనం గెలిపించుకున్నందుకు. ఎందుకంటే ఒక మహిళగా నాకు చాలా కడుపులో మండిపోతుంది ఆ మాటలకి. అసలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు తీసుకొచ్చి అలాంటి వ్యక్తి చేతిలో పెట్టామే, ఇంత విఘ్నత లేని వ్యక్తిని ఎందుకు ప్రజలు ఆ రోజు మద్దతు ఇచ్చారు అని చెప్పి అసహ్యం వేస్తుంది. ఏ సభలో అయినా వెళ్ళండి అండి, ఆయన ఏదో 98% ఏదో తగలబెట్టా అని చెప్తున్నాడు కదా. ఆ 98% సంక్షేమం ఎలగబెడితే, ఇదిగో నేను మీకు ఇది ఏడ్చాను, మీరు నాకు దీవించండి అని నువ్వు చేసిన మంచి ఏదో చెప్పుకోడు. ఏం మంచి చచ్చిందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అగమ్యగోచరంగా చేసి అందరిని దివాళకు. ఈ రోజండి అనకాపల్లిలో ఒక కుటుంబంలో 5గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? ఆర్థిక భారం భరించలేక. అంటే పని ఈరా బాబు అంటే, పని ఇవ్వకుండా పథకాలు ఇస్తానంటే ఎన్నాళ్ళు ఇస్తారు? పని లేకుండా ఎన్నాళ్ళు బతుకుతారు వాళ్ళు? అసలు కుటుంబాన్ని ఎలా నడుపుకుంటారు? ఎలా జీవనం సాగిస్తారు? ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోనండి, ప్రతి ఒక్క ఇంట్లో ఒక హత్య ఉంది, ఆత్మహత్య. అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రాన్ని ఆ దిశగా తీసుకెళ్ళి ఇంకా సిగ్గులేక ఆయన అసమర్థత అందరూ మొహం మీద ఉమ్ముతుంటే, ఇక దాన్ని తుడుచుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఏంటండి? అసలు వ్యక్తిగత ఆరోపణలు ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏమన్నా పాలసీ పరంగా తప్పులుంటే మాట్లాడమనండి. అసలు వ్యక్తిగత విమర్శ ఎవరైతే చేస్తున్నారో అంటే, జనసేన టీడీపీ అలయన్స్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వెన్నులో వణుకు పుట్టిందన్న మాట ఆయన క్లియర్గా, ఆయన ఫేస్ చూస్తే, ఆయన మాటలు చూస్తే అర్థమైపోతుంది క్లియర్గా. జనాలే రేపు, అందుకని నేను పరదాలు పెట్టుకొని వెళ్తున్నానండి. జనాల్ని, ప్రజల్ని ఫేస్ చేసే సాహసం ఆయన చేయలేకపోతున్నాడు. ఆయన ఎక్కడో హెలికాప్టర్లో పైన వెళ్తున్నా కూడా కింద చెట్లను కొట్టేపిస్తున్నాడు. ఏదో అశోకుడు చెట్లు నాటించాడంటే జగన్మోహనుడు చెట్లు నరికించాడు అని మనం చదువుకోవాలి. ఇంకా సుహాసిని ఆనంద్ గారు మనతో పాటు, శివప్రత్ గారు మళ్ళీ సుహాసిని ఆనంద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలపై జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ దినదిన అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక తాజా సర్వే ఒకటి వెల్లడైంది. అసలు దిశ చట్టము, దిశ పోలీస్ స్టేషన్లు ఎంతో పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? శ్రీశైలం గారు నమస్తే. ఛానల్లో ఉన్న మహిళలందరికీ నమస్కారం. ఒక మంచి పదం ఇన్నాళ్లకి అసలు ఆంధ్రప్రదేశ్ లో దినదినాభివృద్ధి చెందుతోంది అన్నది దేనికైనా వాడాము అంటే అది క్రైమ్ రేట్ కా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే దినదినాభివృద్ధి చెందింది ఏమీ లేదు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో. సో టైం హ్యాస్ కమ్ అండి. ఇంకా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అంటే అట్లీస్ట్ కాదు, ఒక అంశంలో మనం నంబర్ 1 అని చెప్పుకోగలుగుతున్నాం, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అదే, ఎందుకంటే ఆ పదం అసలు చాలా కాలం అయింది విని. అభివృద్ధి అన్నది అసలు నోచుకోలేదు మన రాష్ట్రం. ఇక్కడైనా దినదినాభివృద్ధి అంటే దీనిలోనేమో అనిపిస్తోంది. ఒకటి మహిళల్ని టార్గెట్ చేస్తూ, మహిళలని ఏదైనా అంటూ, మహిళలతో అనిపిస్తూ, సో ఇవన్నీ ఏంటంటే ఇది రాజకీయంలో మార్చాలండి. మార్చడానికే మాలాంటి వాళ్ళం వచ్చాము. ఎవరో మాట్లాడారు అని దానిపైన వాళ్ళు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, చీ కాదు ఏంటిది మహిళలు, దీస్ డేస్ ఆర్ గాన్ అండి. క్లియర్గా మనము చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళకన్నా వీళ్ళు బెటరు, వీళ్ళు తిట్టట్లేదు అని లేదండి. ఈరోజు అసలు కొంత విలువలు అయితే రాజకీయంలో తగ్గిపోతున్న వేళ అసలంటూ ఏది ఉంది మహిళలకి భద్రత, ఏమేమి ఉన్నాయి అసలు మహిళల ముందు భద్రత జరిగేది అని ఈ మధ్య అండి మిషన్ శక్తి అని కేంద్ర ప్రభుత్వంలో ఒక ఇంపార్టెంట్ పథకం వచ్చింది. చాలా మందికి తెలియదు అది. సంబల్ సామర్థ్య అని. ఈ సంబల్ అనేది భద్రత గురించి చాలా కీలకమైన పాయింట్స్. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాట్లాడే వాళ్ళు, ఈ మహిళల్ని కించపరుస్తూ చేసేవాళ్ళు, ఇది ఎంత అది అనెండింగ్. అది దానివల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు. జస్ట్ 5 years లో ఒక్క ఓటుతో ప్రతి మహిళ సమాధానం చెప్పేస్తోంది. కాబట్టి ఇంకా ఇప్పుడు వచ్చేది డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది నెక్స్ట్ గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ ఏంటంటే ఈ సామర్థ్య అనేది సాధికారత గురించి అండి. దానిలోకి వెళ్తే ఇదే కాదు, 1 stop centers. అసలు ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతున్నారు దిశ అని. ఎప్పుడు పెట్టారండి దిశ? 21 days లో మొత్తం ఎఫ్ఐఆర్ మొట్టమొదటి పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలోనే పెట్టారనుకుంటా.
అన్నిటికీ విశాఖపట్నంలోనే పెడుతున్నారులేండి. మొదటి నుంచి విశాఖపట్నంలో పెట్టంది లేదు, విశాఖపట్నంలో చెయ్యంది లేదు. సో ఇఫ్ ఐఎమ్ రైట్ గాజువాక్ అనుకుంటారండి. ఎస్ ఎస్ ఉన్నాయండి. బికాజ్ ఇక్కడ ఏదున్నా సరే ఇక్కడ ఒక బ్రాంచ్ 100% ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 21 days లో అసలు లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ ఇన్ అవ్వట్లేదు, మార్చి పంపించండి అని కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అయిందండి చెప్పి. సో ఒకటి చిత్తశుద్ధి అనేది లేదు, నిజంగా కూడా భద్రత కల్పించాలి అనే ఒక ఆలోచనే ఉంటే సో మినిమం దానిపైన కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ 40 to 45 days వాళ్ళకు ఒక ఇది ఉంది, ఒక లీగల్ గా ఏంటి అని. ఇప్పుడు ఈ మధ్య ఇంకా మహిళల పైన పెరుగుతున్న క్రైమ్స్ ని బట్టి లీగల్ గా సెక్షన్స్ ని కూడా చాలా వరకు మార్పులు చేయడం జరిగిందండి పార్లమెంట్ వేదికగా. ఈ మధ్య అమిత్ షా గారు కూడా చెప్పారు, కొన్ని అన్నెసెసరీ పెండింగ్ ఉన్నవన్నీ కూడా తీసేశారు. ఐ థింక్ దీనిపైన కూడా ఖచ్చితంగా విత్ లీగల్ అడ్వకేట్స్ మీరు రాను మహిళల రక్షణ నిజంగా మనం భద్రతే కనుక కోరుకునే వాళ్ళం అయితే ఇది లీగల్ ఆస్పెక్ట్స్ ని గురించి డిస్కస్ చేస్తూ ఎవరు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒకే దిశ చట్టం ఇది ఎలాగూ లేదు. ఇదే కాదండి, దిశ పోలీస్ స్టేషన్స్ కూడా పెట్టారు. చాలా ఏది పనిచేస్తోంది. అండ్ వాట్సాప్ జస్ట్ 1 call లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళు ఏదో వెంటనే వాళ్ళకి రక్షణ కోసం వచ్చేస్తారు ఎంతమంది అని. ఇదంతా కూడా డేటా కలెక్టింగ్ ప్రాసెసే తప్ప నిజంగా చిత్తశుద్ధిగా వాళ్ళ 1 call లో ఏ అమ్మాయికి అటెండ్ అయ్యారు రక్షణగా అది వాళ్ళు చెప్పాలి. ఇది కనుక మనం చూస్తే రికార్డులో ఏమీ లేదు. ప్రతి 50 ఏళ్లకి ఏ విధంగా వాలంటీర్ వెళ్ళి ఆ డేటా కలెక్షన్ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఈ ఇంపార్టెంట్ డేటాల్ని కలెక్ట్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ భద్రత అన్న దానిలో అసలు లేదండి. వాట్ ఎవర్ వాళ్ళు ఏది పెట్టినా. మీకు ఇంకొకటి చెప్తాను, ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టారో వాట్సాప్ నెంబర్కి వాళ్ళు ఒక్కసారి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి ఆ నెంబర్కి అని చెప్పారో ఆ విధంగానే డేటా వాళ్ళు కలెక్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు కొన్ని వాళ్ళు బయోమెట్రిక్ ఈ సంతకాలు పెట్టి ప్రతి చోట వీళ్ళ నెంబర్స్ తీసుకోవడం అన్నది కూడా చాలా చోట్ల జరుగుతోందండి. ఒక 5 రకాల అసలు మేము చూస్తే ఆశ్చర్యపోయాము. ఇదంతా కూడా డేటా కలెక్టింగ్ లో భాగంగానే జరిగాయి. ఇదంతా మనం దానికి చాలా పేర్లు ఉన్నాయి. ఐ థింక్ ఐ మిస్ సమ్ రికార్డ్. అది ప్రతి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే 100% ఇది మహిళల్నేమో పక్కన రానివ్వరు డెఫినెట్లీ. ఇది కబుర్లు చెప్పడమే తప్ప రాజకీయంలో కానీ ఇంకొకటి కానీ అన్ని అందరూ నోట్తో మాట్లాడడమే కానీ మనం ఈ మధ్య లక్కీగా 33% తెచ్చుకున్నాం. డెఫినెట్లీ 2029లో పార్లమెంట్ అసలు వైభవంగా ఉంటుంది. డెఫినెట్లీ 33